అమలు చేయాల్సినటువంటి హామీల మీద ప్రశ్నిస్తున్న మా గచ్చిబౌలి పిఎస్ నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత గచ్చిబౌలి పిఎస్ లో ఉన్న హరీష్ రావుని కలవడానికి లోపలికి వెళ్లారు. అయితే బయటంతా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ వారు నినాదాలు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో కవిత మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం అక్కడ దృశ్యాల్ని మనం లైవ్ లో చూడొచ్చు. గచ్చిబౌలి పిఎస్ బయట కొద్దిసేపటి క్రితమే కొంతమంది బీఆర్ఎస్ నేతలు వెళ్లి హరీష్ రావుని కలిశారు, మాట్లాడారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా హరీష్ రావుని కలవడానికి లోపలికి వెళ్లారు. గచ్చిబౌలి పిఎస్ బయటే బీఆర్ఎస్ కార్యకర్తలందరూ బైఠాయించి నినాదాలు చేస్తున్న తీరును మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత లోపలికి వెళ్లారు. పిఎస్ లోపలికి వెళ్లి హరీష్ రావుతో మాట్లాడడానికి ఆవిడ వెళ్లారు. ఆ తర్వాత మీడియా ముందు వచ్చి మాట్లాడతారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ సీనియర్ నేతలందరూ కూడా హరీష్ రావును కలిశారు. అట్నుంచి అటు మళ్ళీ కౌశిక్ రెడ్డి దగ్గరికి కూడా వెళ్లి బంజారాహిల్స్ పిఎస్ లో ఆయనతో మాట్లాడి బయటకు వచ్చిన దృశ్యాలు కూడా మనం చూసాం. ప్రస్తుతం గచ్చిబౌలి పిఎస్ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. కవితతో పాటు పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు కూడా గచ్చిబౌలి పిఎస్ దగ్గరికి వెళ్లినప్పటికీ కేవలం కవితను మాత్రమే గచ్చిబౌలి పిఎస్ లోకి అలౌ చేశారు హరీష్ రావుతో మాట్లాడడానికి. హరీష్ రావును విడుదల చేయాలంటూ బయట కార్యకర్తలు బైఠాయించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మరి కాసేపట్లో కవిత మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. అంతకు ముందు బీఆర్ఎస్ నేతలు లోపలికి వెళ్లి హరీష్ రావుతో మాట్లాడి వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం హరీష్ రావుతో మాట్లాడడం కోసం లోపలికి వెళుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం.